అందరికీ నమస్తే అండి. ఈ రోజు మనం బీరకాయ మటన్ కర్రీ ఎలా ఉండాలో చూద్దాం. బీరకాయతో మటన్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది. దీన్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఫ్రెష్ మటన్, నూనె, బీరకాయ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పొడి, టమాటోలు, ఉల్లిపాయలు. నేను ఈ కర్రీని అయితే కుక్కర్ లోనే ప్రిపేర్ చేద్దాం, ఎందుకంటే మటన్ కాబట్టి త్వరగా ఉడకాలి అండ్ మెత్తగా ఉడకాలి కాబట్టి కుక్కర్ లోనే చేయండి. నేను కూడా అలాగే చేస్తాను. స్టవ్ మీద కుక్కర్ని పెట్టి అందులో తగినంతగా నూనె వేసి అది కాగిన తర్వాత ముందుగానే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి దోరగా వేయించాలి. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం గోధుమ రంగులోకి వచ్చేంత వరకు వేయించాలి. తర్వాత కడిగి పెట్టుకున్న మటన్ని వేసి కలిపెట్టి 5 నిమిషాలు కుక్కర్ మూతని లాక్ చేయకుండా మూత పెట్టి ఉడకనివ్వండి. తర్వాత పసుపు వేసుకుని కళ్ళుప్పు కూడా తగినంత వేసుకోండి, మీ టేస్ట్ కి తగ్గట్టు. దాన్ని కూడా కరిగి పెట్టిన తర్వాత మరో ఒక 5 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత తరిగిన టమాటా ముక్కలు వేసి బాగా తిప్పండి. తర్వాత కారం వేసి బాగా తిప్పి కాసేపు ఉన్న తర్వాత ముందుగానే తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసి తిప్పి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి లాక్ చేయాలి. 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలండి. సో నేనైతే కుక్కర్ మూత పెట్టేశాను, విజిల్ పెట్టేసుకున్నాను. 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తున్నాను. 3 విజిల్స్ వచ్చేసాయండి. ఒక్కసారి చూద్దాం. చూడండి, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. ఇప్పుడు ఇది ఉడుకుతున్నప్పుడే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ధనియాల పొడి, మసాలా పొడి వేసి బాగా తిప్పాలి. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయడమే. సో చూసారా, నోరూరుంచే బీరకాయ మటన్ రెడీ అయిపోయింది. సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.